3 రోజులుగా వర్షాలతో ఖమ్మం జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి. వైరా రిజర్వాయర్కు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 18 అడుగులు కాగా 19 అడుగులకు పైగా ప్రవహిస్తోంది. దీంతో 4 చోట్ల అలుగుపోస్తోంది. మద్దడి దుంకుతుండడంతో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. వైరా రిజర్వాయర్ నుంచి మరింత సమాచారం ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలోని వైరా రిజర్వాయర్ జలపాతం పొంగిపొర్లుతా ఉంది. 18.3 అడుగుల వరకు మ్యాక్సిమం ఎత్తులో ప్రవహించాల్సిన వైరా రిజర్వాయర్ ప్రస్తుతం 19 అడుగులకు దాటి ప్రవహిస్తున్న కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోవడం జరిగింది. యాక్చువల్గా ఈ వరద ఎక్కడ ఇండ్లలోకి వచ్చే పరిస్థితి ఉండదు. కేవలం పొలాలు, అదేవిధంగా సమీపంలో ఉన్న చెరువులు, వాగులు, వంకల్లోకి వరద నీరు అనేది ఎక్కువగా ప్రవహిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, చాలా పెద్ద చెరువు ఇది. ఈ చెరువు మొత్తం నిండిపోయింది. యాక్చువల్గా ఇది జూలై నెల స్టార్టింగ్లోనే ఇది నిండాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు వర్షాలు ఆలస్యంగా అందుకోవటం వల్ల కొంత ఆలస్యమై జూలై చివరి తేదీల్లో వైరాకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం బాగా ఉధృతి అనేది పెరిగింది. అయితే దీంతో ఇక్కడ జాలర్లు చేపల వేట కొనసాగిస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జాలర్లందరూ చేపల వేట కోసం ఉదయం నుంచి ఇక్కడ బారులు తీరున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం విజువల్స్లో ప్రస్తుతం చూడొచ్చు, జాలర్లతో పాటు సమీపంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ జల విహారాన్ని చూడటం కోసం అని చెప్పేసి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అనేక మంది ఫిషింగ్ హంటర్స్ ఇక్కడికి వచ్చి ఫిషింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు, చాలా అందమైన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పాలేరు రిజర్వాయర్లోంచి బ్యాక్ వాటర్ ఏ విధంగా వెళ్తుంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఇది అటు ముసలిమడుగు, గండుగొలపాడు, లక్ష్మీపురం లాంటి అనేక గ్రామాలకు ఈ వరద నీరు అనేది వెళ్తుంది. దీని కారణంగా అనేక చెరువులు, అక్కడ ఉన్న చెరువులన్నీ కూడా పొంగిపొర్లుతున్న పరిస్థితి ఉంది. దీని కారణంగా అనేక చోట్ల సాగునీరు అందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అనేక రోజుల నుంచి ఈ చెరువుకి భారీ స్థాయి వరద అనేది రాలేదు. అయితే ఈ ఏడాది మొదటిసారి ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే యాక్చువల్గా అనేక ఎకరాలు ఇక్కడ సాగయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, వరద రాని నేపథ్యంలో ఇంతవరకు పంటకు నీరు అందుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నారు. అయితే దీని కింద ఉన్న అనేక ఎకరాల పొలాలన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. అయితే వాటర్ అందని పరిస్థితి ఉంటుందని చెప్పేసి భావించిన క్రమంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు జిల్లాలో కొంత వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం దీనికి అలుగుబారింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా 4 అలుగులు బారటంతో ప్రస్తుతం ప్రతి చోట కూడా వైరాలో ఉన్న దిగువ ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ అన్ని సహాయక చర్యలు చేపట్టడం కోసం ఇటు ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఫైర్ సిబ్బంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. యాక్చువల్గా ఎక్కడ పంట నష్టం వాటిల్లకుండా దీనిపై చర్యలు తీసుకోవడం కోసం కూడా అలర్ట్గా ఉన్నారు. జిల్లాలో ఉన్న మంత్రులు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడైతే ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రిజర్వాయర్లు, దాంతోపాటుగా ఈ జలపాతాలన్నీ ఎక్కడ ఎక్కువగా పొంగిపొర్లుతున్నాయో వాటిపైన దృష్టిని సారించడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు జాలర్లతో పాటుగా అనేక మంది గజ ఈతగాళ్లను కూడా కొంతమందిని సిద్ధం చేశారు. దాంతోపాటుగా పడవలను, గతంలో జరిగిన నష్టం ఈసారి జరగకుండా ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త అనుభవాన్ని నేర్చుకునే పరిస్థితి ఉంటుంది వరదల సమయంలో. కాబట్టి ఈ సంవత్సరం ఎలాంటి సంఘటనలు జరిగినా కానీ అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం వర్షాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అటు ఇరిగేషన్ శాఖ, దాంతోపాటుగా జిల్లా కలెక్టర్ అనుదీప్ కింది స్థాయి అధికారులందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడైతే ఈ లోతట్టు ప్రాంత వాసులందరూ ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందో అలాంటి చోట అలర్ట్ని జారీ చేయడం జరిగింది. మరీ ప్రత్యేకించి అక్కడున్న వాలంటీర్ వ్యవస్థలు కొంతమంది అధికారికంగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కొంతమంది యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రజలు ఇబ్బంది ఎదుర్కోవద్దని చెప్పేసి వాళ్లకు పునరావాస కేంద్రాలు లాంటి ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడెక్కడైతే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో వాటిని ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ వర్షాలు ఎక్కువగా కురిసినట్లయితే, మరింత వరద వచ్చినట్లయితే వాళ్ళందరినీ
పునరావాస కేంద్రాలకు తరలించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో అధికారులు అటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైంది. ఒకవైపు పోలీసు యంత్రాంగం కూడా రోడ్లన్నీ కొన్ని చోట్ల గుంటలమయమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపు లాంటి దాంతోపాటుగా ఎక్కడెక్కడైతే ఈ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులందరూ ఎక్కడైతే శానిటేషన్ అవసరం ఉందో అలాంటి చోట పనుల్లో నిమగ్నమై ఉంది. శానిటేషన్తో ఎక్కువగా దోమలు కూడా విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన మున్సిపల్ శాఖ కూడా దృష్టి సారించడం జరిగింది. ఇప్పటి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలే పడతా ఉన్నాయి. యాక్చువల్గా ఎర్రుపాలెం, మదిర, దాంతోపాటు ఇటు కరగూడెం, చర్ల లాంటి ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. దాంతోపాటుగా అక్కడ చర్ల వద్ద కురుస్తున్న వర్షం కారణంగా తాలిపేరుకు భారీగా వరద పోటెత్తా ఉంది. దాని కారణంగా దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. దాంతో గోదావరి నీటి మట్టం అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ఇటు పాలేరు, వైరా, కిన్నెరసాని, తాలిపేరు లాంటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు అనేది ప్రవహిస్తూ ఉంది. అయితే ఆ నీటి ద్వారానే లోతట్టు ప్రాంత వాసులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే కిన్నెరసానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. అయితే ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండను తలపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వైరా రిజర్వాయర్ అయితే 4 అలుగులు పొంగుతున్న కారణంగా చాలా అందమైన దృశ్యాలు ఇక్కడ కనువిందు చేస్తూ ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ లాంటిది కూడా ఇక్కడ చిత్రీకరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి అందమైన జల దృశ్యాలు చిత్రీకరించాలంటే వివిధ ప్రాంతాలకి ఎంతో ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అన్ని జలాశయాలన్నీ కూడా నిండుకుండం తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా వైరా రిజర్వాయర్ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, వైరా.